ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12/4 నుంచి 18/4/2026 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు మన విషయానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర, కుంభ, మీన, మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి గ్రహాలు మనం చూసినట్లయితే పర్వాలేదు. అయితే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో మనకి శని, కుంభరాశిలో రాహు. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం చూసినట్లయితే ఈ వారం రాశి ఫలాలు బాగానే ఉంటాయి. మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. అన్నింటి విజయం సాధించగలుగుతారు. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ నిర్ణయమైనా సరిగ్గా తీసుకుంటారు. తగినటువంటి నిర్ణయంతో ముందుకు పెడతారు. అవసరమైతే ఇతరులతో చర్చిస్తారు. మంచి ఆలోచనలు అనేటువంటి చాలా అవసరం అవుతాయి. అంతేకాకుండా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రతి పని ఆలోచనాపరంగా ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, మీరు చేసేటువంటి ఉద్యోగంలో కూడా పై అధికారులతో చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులకి కాస్త వృత్తుల్లో ప్రోత్సాహం తప్పనిసరిగా కనబడుతుంది. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారాంతం కాస్త అకాల భోజనము, శ్రమ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి ఆదివారం నుండి గురువారం వరకు అత్యద్భుతంగా ఉంటుంది. అంటే అన్నింటి విజయాన్ని తప్పనిసరిగా సాధిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. అన్ని రంగాల వారు, విద్యార్థులకు అవని, ఉద్యోగస్తులకు, వృత్తుల వారికి, వ్యాపారస్తులకి కాస్త డెవలప్మెంట్స్ గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్య ఆరాధన చేయడం మంచిది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా మంగళవారం నాడు మరి మీరు తప్పనిసరిగా బెల్లం పానకంతో ఆ స్వామికి అభిషేకం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రం చదువుకుంటూ ఉండండి. తప్పనిసరిగా చాలా చాలా అత్యద్భుతమైన ఫలితాలు కనపడతాయి. వరాహుని యొక్క చరిత్ర వింటూ ఉండడం మంచిది. ఆది వరాహస్వామి యొక్క చరిత్ర వినడం ద్వారా కూడా మీకు మంచి ఫలితాలు తప్పనిసరిగా సంభవిస్తాయి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే శని ప్రభావం ఉంది కదా అని చెప్పి మనం భయపడవలసిన అవసరం లేదు. శనికి నల దమయంతుల యొక్క కథను రోజు వింటూ ఉండండి. కనీసం వారం ఒకసారి శనివారం నల దమయంతుల యొక్క కథ విన్నట్లయితే ఈ యొక్క కలిపురుషుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా తగ్గుతుంది అట. చేత కలి పురుషుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే మనం అనుకున్నట్లుగా నల దమయంతుల యొక్క చరిత్ర చాలా ప్రధానమైంది.